సో గేమ్ చేంజర్ నుంచి మనకి ఒక ఎక్స్క్లూజివ్ అప్డేట్ అనేది వచ్చేసింది. రామ్ జోగి శాస్త్రి గారు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ లిరిక్ రైటర్గా ఉన్నారు. సో ఆయన గేమ్ చేంజర్లో ఒక సాంగ్ రాసురానంటూ ఆయనే ట్వీట్ ద్వారా తెలపడం జరిగింది. అసలు ఆయన ఏం ట్వీట్ చేశారో ఒకసారి నేను మీకోసం చదువుతాను. వన్ ఆఫ్ మై సాంగ్స్ ఫర్ గేమ్ చేంజర్ ఈజ్ ఏ మెలోడీ. సో గేమ్ చేంజర్లో రాబోయేటువంటి సాంగ్స్లో ఒక సాంగ్ నాది కూడా. హోప్ ద నెక్స్ట్ సాంగ్ టు బి రిలీజ్. ఈ సాంగ్ నెక్స్ట్ వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అక్టోబర్ మెలోడీ ఈజ్ మైండ్ వెయిటింగ్ అని చెప్పేసి పెట్టారు. సో అక్టోబర్లో నుంచి ఒక మెలోడీ వస్తుంది అని చెప్పేసి తమన్ గారు ఏదైతే ట్వీట్ వేశారు అక్టోబర్ మెలోడీ అని చెప్పేసి, సో అదే అక్టోబర్ మెలోడీ అది నాది, దానికోసం వెయిట్ చేస్తున్నాను అంటూ రామ్ జోగి శాస్త్రి గారు ట్వీట్ వేయడంతో సో ఈ పాటని ఇప్పుడు అక్టోబర్లో రాబోయేటువంటి ఆ మూడో సాంగ్ రామ్ జోగి శాస్త్రి అని చెప్పేసి ఫిక్స్ అయిపోవచ్చు. సో ఆయన ట్వీట్ వేసేసారు కాబట్టి రామ్ జోగి శాస్త్రి గారి పదాలు ఏ రకంగా ఉంటాయి ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఆయన ఎన్నో హిట్స్ మూవీస్కి హిట్ సాంగ్స్ని చార్ట్ బస్టర్ సాంగ్స్ రాశారు. రీసెంట్గా దేవరాలో కూడా ఫియర్ సాంగ్ కానివ్వచ్చు, ఆ సాంగ్లో ఒక లిరిక్స్ ఎంత పవర్ఫుల్గా ఉన్నాయి మనకి అర్థం చేసుకోవచ్చు. సో గేమ్ చేంజర్లో ఇప్పుడు రామ్ చరణ్ ప్లస్ కియారా అద్వానీ వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఒక మెలోడీ రాబోతుంది. సో అందరూ స్టూడెంట్ క్యారెక్టర్ తాలూకు మెలోడీ అని చెప్పేసి అనుకుంటున్నారు. నేను కూడా అదే వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఆ మెలోడీ ఎలా ఉండబోతుంది, తమన్ ఇచ్చినటువంటి ఆ సూదింగ్ ట్యూన్ ఎలా ఉండబోతుంది, దానికి తోడు రామ్ జోగి శాస్త్రి గారు లిరిక్స్ ఎలా రాయబోతున్నారు, శంకర్ గారు టేకింగ్ ఎలా ఉండబోతుంది, రామ్ చరణ్ ప్లస్ కియారా అద్వానీ వాళ్ళిద్దరు పేరు ఈ సాంగ్లో ఎలా ఉండబోతుంది అని చెప్పేసి ఫ్యాన్స్ చాలా ఎగరగా ఇమాజిన్ చేసేసుకుంటున్నారు. సో కొన్ని లైన్స్ కూడా వదిలేయండి గురూజీ అని చెప్పేసి కింద కమెంట్స్ కూడా పెడుతున్నారు. సో ప్రజెంట్ సోషల్ మీడియాలో రామ్ జోగి శాస్త్రి గారు పెట్టినటువంటి ఈ ట్వీట్ బాగా వైరల్గా మారింది. సో దసరా తర్వాత అక్టోబర్ ఎండ్కి ఒక సాంగ్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. దాన్ని అక్టోబర్ మెలోడీగా పరిగణించారు. దానికి ఒక లైన్ కూడా రాసేశారు అక్టోబర్ మెలోడీ అని చెప్పేసి తమన్ గారు. సో దాన్ని సపోర్ట్ చేస్తూ రామ్ జోగి శాస్త్రి గారు కూడా అక్టోబర్ మెలోడీ అనేది నాది, గేమ్ చేంజర్ ఒక సాంగ్ నేను రాస్తున్నా అని చెప్పేసి చెప్పేయడంతో ప్రస్తుతం ఈ సాంగ్ ఎలా ఉండబోతుంది అనేటువంటి చర్చలు నడుస్తున్నాయి. ఫ్యాన్స్ అందరూ కూడా నెక్స్ట్ లెవెల్ హైప్, ఇప్పుడు రామ్ మచ్చా మచ్చా కంటే కూడా మూడో సాంగ్ రిలీజ్ అయిన తర్వాత హైప్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుందని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ భావిస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ సాంగ్ వచ్చిన తర్వాత హైప్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. దీనికి ముందు టేజర్ రాబోతుంది. సో టేజర్తో ఉన్న హైప్ కాస్త ఆకాశానికి వెళ్ళిపోతుంది. ఇంకా వచ్చే కొద్ది కంటెంట్స్ అన్నీ కూడా, ఎందుకంటే 3 పాత్రలు పోషించారు. ఒకటి మనకు ఐఏఎస్ తాలూకు సాంగ్ వచ్చేసింది, అలాగే స్టూడెంట్ తాలూకు కియారా అద్వానీ సాంగ్ కూడా రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా జరగండి వచ్చేసింది. సో ఇప్పుడు కూడా స్టూడెంట్ తాలూకు బ్యాక్డ్రాప్లోనే నాకు తెలిసి ఆ సాంగ్ రామ్ చరణ్ మరియు కియారా మధ్యన ఉండబోతుందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. సో సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఏ రేంజ్ సాంగ్కి హైప్ ఉంటుందో చూసేద్దాం.